హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ పేరు మార్చుకున్నాడా? ఎందుకు మార్చుకున్నాడు? ఏం పేరు పెట్టుకున్నాడు? విశ్లేషిద్దాం. ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చినటువంటి సలార్ బాక్స్ ఆఫీస్లో ఏ విధంగా బద్దలు కొట్టిందో మనకు తెలుసు. అయితే నెక్స్ట్ చిత్రం ఏంటి ప్రభాస్ది అంటే మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం. నెక్స్ట్ చిత్రం ఏంటంటే మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఆ చిత్రానికి రాజాసాబ్ అని పేరు పెట్టారు. ఆ రాజాసాబ్ ఫస్ట్ లుక్ సంక్రాంతికి కనుక రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ప్రభాస్ తన పేరులో ప్రభాస్ ఇంగ్లీష్లో రాస్తున్నటువంటి పేరులో ఎస్ ఎగస్ట్రా ఇంకొక ఎస్ అనే అక్షరాన్ని చేర్చుకున్నాడు. అంటే న్యూమరాలజీ నమ్ముతున్నాడా? ఇది ప్రభాస్ చేశారా, సినిమా వాళ్ళు చేశారా అయితే తెలియదు. కానీ మొత్తం మీద ప్రభాస్ తన పేరులో ఎస్ని ఇంకొక యాడ్ చేయడంతో ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే సలారు విజయం తర్వాత కూడా ఇంకా ఆయన డిప్రెషన్లో ఉన్నాడా? ఎందుకంటే ఆదిపురుషు డిప్రెషను, సాహో అవి మామూలుగానే ఆడడం, ఇట్లా ఆయన బాహుబలి తర్వాత పెద్ద విజయాన్ని సాధించలేదని డిప్రెషన్లో ఉన్న అప్పుడు కదా పేరు మార్చుకునే ఆలోచనలు చేస్తారు. అయినా సలార్ సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అయినా కూడా న్యూమరాలజీని ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందా? అది ప్రభాస్ సిస్టమ్ మేరకేనా, లేదా మారుతి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ పీపుల్స్ ఫ్యాక్టరీ వాళ్ళ నిర్ణయం తెలియదు. కానీ మొత్తం మీద పోస్టర్ మాత్రం బాగుంది. పోస్టర్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభాస్ తన పేరు స్పెల్లింగ్ ఇంకొక ఎస్ఎన్ అక్షరం ఉండడం అనేది. సరే వేచి చూద్దాం. మరి మారుతి దర్శకత్వం రాబోతున్న రాజాసాబ్ చిత్రం ఏ విధంగా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ రికార్డు ప్రతిలో పడుతుందో మనం వేచి చూద్దాం.